ఏమండి రోజా గారికి ఒక మహిళ కదా, ఆవిడికి నాగరికత కానీ సాంప్రదాయం కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒక సాంప్రదాయం ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది. అలాగే భారతదేశంలో మహిళకు ఒక గౌరవం ఉంటుంది. రోజా గారికి ఏ విధంగా రాష్ట్రంలో గౌరవం కానీ ఒక సాంప్రదాయం కానీ కట్టుబాట్లు ఉన్నాయండి. ఒక మహిళగా ఉండి ఎన్నోసార్లు ప్రశ్నలు పెట్టి బూతులు మాట్లాడింది. బూతులు మాట్లాడి నాళ్ళు ఖర్చుకుంది. ఇంకోదండి ఆవిడ వ్యక్తిగతం జీవితం మనం పర్లేదు, కానీ మామూలు మీడియాలో వచ్చినాయి నేను చెప్తున్నాను. ఎన్నిసార్లు బ్లూ ఫిల్మ్లో దొరకలేదు ఆవిడ, ఎన్నిసార్లు వేరే వ్యక్తులతో పడుకున్నట్టు రాలేదు. అదే విషయంలో మన పర్వాడ ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు కూడా ఆధారాలతో కేసు వేసాడు. కేసు అయితే ఏంది, అతని మీద కేసు తిరిగి రివర్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయించేసి బోర్డు ఇబ్బంది పెట్టారు. ఆయన ఏం చెప్పాడు, ఆధారాలు ఉన్నాయని చెప్పాడు తప్ప తప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ ఆధారాల గురించి ఈయన మాట్లాడతలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఉన్న చేపు చంద్రబాబు నాయుడు ప్రపంచంలో మహామేధావి, చంద్రబాబు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి చంద్రబాబు తిడుతుంది, ఏంటి పవన్ కళ్యాణ్ తిడుతుంది. అంటే ఆవిడ మహిళ రాత ఏంటన్నది, చెత్త నోరాది చెత్త బుట్ట. రోజా క్యారెక్టర్ గురించి రాష్ట్రంలో అందరూ తెలిసిపోయింది. అన్నీ ఉందండి. ఇవాళ చంద్రగిరిలో ఆవిడ ఏం చేసిందండి, ఆవిడ మీద వైసీపీ పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఓడిస్తాం ఛాలెంజ్ అని చెప్పాను. నీకే సిగ్గులేదు, వండి ఉన్నాయి. ఇవాళ నువ్వు ఇంత చేసావు, జగన్మోహన్ ఊడుకు పలుకో, నీకు జగన్మోహన్ టికెట్ ఇవ్వడానికి పొమ్మన్నాడు. పోతే పక్కన ఏదో ఎక్కడో ఇస్తాను పొమ్మన్నాడు, అది కూడా లేదన్నాడు. నీ బతికేంటి రోజా? ఇన్ని బూతులు ఇన్ని మాట్లాడావు కదా, నీ బతికేంటి? ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళ గౌరవం అంతా తీసుకున్నావు. ఇంకా నీకు మంత్రి పదవి ఉన్న కానీ ఎమ్మెల్యే ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ తలదించుకోవాలి నీకు ఏ పదవి ఇచ్చినా.